చోదొద్దు, డైరెక్ట్ గా వీడియోలోకి పోదాం. బీజేపీ నూపూర్ శర్మ ప్రాఫిట్ మొహమ్మద్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని ముస్లింస్ అందరూ రోడ్లెక్కి ప్రొటెస్టులు చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని చితకబాతున్నారు. ఓకే భయ్యా, ఓకే. పోలీసులు వాళ్ళని చితకబాతున్నారు. బుల్డోజర్స్ తో వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు. నూపూర్ శర్మ దానికి బుల్డోజర్స్ తో ఇల్లు కూలగొట్టడానికి సంబంధం ఏముంది? ఇదిలో ఉన్న మోసం అంటే అక్కడ పాయింట్ ఏంటంటే చాలా అక్రమాస్తులని కూలగొడుతున్నారు బుల్డోజర్స్ తో అన్న పాయింట్ కూడా ఉంది అక్కడ. దాన్ని కూడా నువ్వు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పించి దాన్ని దీంట్లో కలుపుతున్నావు. ఓకే, ఇదంతా డిఫరెంట్ ఇష్యూ. అంటే ఈ వీడియోలో నేను మాట్లాడేది నూపూర్ శర్మ ఇన్సిడెంట్ గురించి కాదు. ఇదేంటి భయ్యా, దాని గురించి మాట్లాడవాళ్ళు అనుకోవట్లేదు అని చెప్పి దాని గురించి మాట్లాడేసావు. ఈ గొడవల వల్ల జనాలు మత విద్వేషాలు పెరుగుతున్నాయి. అంటే జనాలు చిన్నగా వేరే మతాల వాళ్ళని ద్వేషించడం మొదలు పెడుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరిని ద్వేషిస్తున్నారు, చరిత్ర నుంచి ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది, అసలు ఎందుకు కల్లర్లు అవుతున్నాయి అన్నది కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ చరిత్ర నుంచి చూసుకో, ఎవరిని హిట్ చేసిండ్రు, ఎవరిని కబ్జా చేసిండ్రు, ఎవరిని మర్డర్లు చేసిండ్రు, ఎవరిని మానభంగాలు చేసిండ్రు, ఎవరు గుళ్ళు కూలగొట్టిండ్రు, బ్రీఫ్ గా క్లియర్ గా ట్రూగా మాట్లాడాలి. కానీ అట్లా మాట్లాడట్లే కదా. మత విద్వేషాలు పెంచుతున్నాయని చెప్పి ఒక పార్టీని మాత్రమే టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నావు. టార్గెట్ ఎందుకు జరుగుతుంది అన్నది మాత్రం నువ్వు చెప్పట్లా. దీన్ని రిలీజియస్ హేట్రెడ్ అంటారు. నువ్వు నూపూర్ శర్మ అని చెప్పి ఇట్లా రిలీజియస్ హేట్రెడ్ అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరైతే నేను ఓపెన్ గా చెప్తున్నా, బీజేపీ పార్టీని దాని నుంచి మాట్లాడే పీపుల్ ని నువ్వు తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. బట్ మొన్న రామ్ మందిర్ కట్టేటప్పుడు ఒక ముస్లిం అమ్మాయి కావచ్చు, ఆమె ఏమందంటే రామ్ మందిర్ వేస్ట్ ఆఫ్ మనీ అంది. దాన్ని కూడా వచ్చి నువ్వు మాట్లాడాలి. ఇక్కడ ఈవిడ చెప్పిన అనుచిత వాక్యాలని తెచ్చి నువ్వు వీడియో చేస్తున్నావు కదా, వాళ్ళు చెప్పిన అనుచిత వాక్యాలని చెప్పి కూడా వీడియో చేయాలి. నిన్ను ఒకడు కామెంట్లో అడిగాడు లవ్ జిహాద్ మీద వీడియో చేయన్నా అని. దాని మీద నువ్వు వీడియో చేయాలి. అది లేదంటే నేను చేస్తాను ఫ్యూచర్లో, నువ్వు చూడు. అది ర్యాలీగా వెళ్తారు అనమాట. ర్యాలీగా వెళ్ళే వాళ్ళు మామూలుగా వెళ్ళరు, చేతిలో వెపన్స్ కానీ కత్తులు కానీ తీసుకొని వెళ్తారు. కత్తులు పట్టుకొని వెళ్తారు. నీ దాంట్లో పాయింట్ ఉంది ఈ వడ్డులో. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చాలా మంది అదర్ రిలీజన్ వాళ్ళు కూడా హిందూ రిలీజన్ని చాలా హేట్ చేస్తారు. చాలా థింగ్స్ నీకు చూపిస్తాను నేను వీడియోస్. గుడి దగ్గరికి వెళ్ళి బాత్రూమ్ పోయడం కానీ, లేదంటే శివలింగాలు కూలగొట్టడం కానీ, చరిత్రలో ఎన్ని గుళ్ళు కూలగొట్టిండ్రు, రజాకలో ఎన్ని తప్పులు చేసిండ్రు, ఇంతమందిని మానభంగాలు చేసిండ్రు, అట్టలు ఇడిసబెట్టి బొడ్డెమ్మలు ఎట్లా ఆడిపించిండ్రు, వాళ్ళని అమ్మాయిలని ఎంత ఘోరంగా చేసిండ్రు, కాశ్మీరీ పండిట్స్ ని ఎట్లా చంపిండ్రు. దీని మీద కూడా నువ్వు రెస్పాండ్ కావాలా. వాళ్ళు చేసిన హేట్రేడ్ కూడా వచ్చి నువ్వు చెప్పాలి. వాళ్ళు ముందు చేసిండ్రు, అందుకే వీళ్ళు ఇంత స్ట్రాంగ్ అవుతున్నారు. మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ రావద్దని చెప్పి వీళ్ళు ఇక్కడ ఫైట్ చేస్తున్నారు అని చెప్పి కూడా నువ్వు అనుకోవచ్చు. వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండే ప్లేసెస్ కానీ, వాళ్ళు ప్రేయర్ చేసుకునే ప్లేసెస్ కానీ వెళ్ళి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, అలా చేయడం తప్పు కావచ్చు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి మొన్న జరిగినాయి. ఇప్పుడు రాముడి ఫోటో చింపిండు, రాముడి ఫోటోని తన చూపించరాని పాటలలో పెట్టుకొని చాలా వల్గర్ గా బిహేవ్ చేయడం, కాల్ చేయడం, రాముడి ఫోటోలను తొక్కడం, శివలింగాలను తొక్కడం, ఇలాంటి వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి. సో వాటిని తీసుకొచ్చి కూడా నువ్వు మాట్లాడాలి. యాజ్ ఏ క్రియేటర్గా నీకు 11,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళు అలా చేసిండ్రు కాబట్టి, వాళ్ళ నుంచి వీళ్ళు చూసిండ్రు కాబట్టి, వీళ్ళకి మండింది కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారేమో అన్న పాయింట్ నువ్వు మాట్లాడాలి. అక్కడ సగం తెలుసుకొని సగం తెలియక అన్నీ తెలిసినా కానీ జస్ట్ ఒకళ్ళనే టార్గెట్ చేసినట్టు మెల్లిగా ఇలా స్మూత్గా చేద్దామని అనుకోవద్దు. ఫ్రెండ్ అయిన సలీం సడన్ గా సాలే గడిపోతాడు. ఇలా చిన్న సాలే బేలే అదంతా కాదులే కానీ ఇప్పుడు నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇట్లా హిందూకి సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేసినంత మాత్రాన వాడు నాకు ఎప్పుడు సాలేగాడు కాలేదు. ఇప్పటికీ నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతాడు. నేను రమ్మంటే ఈ పలానా ప్లేస్కి వచ్చి కొద్దిగా హెల్ప్ చేయరా అంటే చేస్తారా. అట్లా దాని కథ అదే, దీనికి ఇదే. అవును, సలీం గాడు అండ్ సాలేగాడు అవుతాడు. ఎప్పుడు అవుతాడంటే సలీం గాడు చాలా రిలీజియస్గా స్ట్రాంగ్ ఉంటాడు. వాడు రిలీజియస్గా స్ట్రాంగ్ ఉండి వాడు ఏమన్నా కథలు పడడానికి ట్రై చేస్తే మాత్రం సలీం గాడు సాలేగాడు అవుతాడు, అవ్వాలి. ప్రశాంతంగా బ్రతుకుతున్న జనాల మధ్య మత విద్వేషాలు తీసుకురావడమే ఈ రిలీజియస్ రియోట్స్ యొక్క మెయిన్ ఎజెండా. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే నువ్వు మెజారిటీని తీసుకుంటున్నావు. ఎందుకంటే మెజారిటీ ఉంది కాబట్టి మెజారిటీ స్ట్రాంగ్ అయిపోద్దేమో అన్న భయం కావచ్చు, నీకు ఇంకేదో ఉండొచ్చు. మెజారిటీ వాళ్ళ తప్పులను తీసుకొని వాళ్ళకి అరే అలా కాదురా అని చెప్పి నువ్వు రియాక్ట్ అవుతున్నావు. అలాగే మైనారిటీ తప్పులను కూడా తీసుకొని అరే ఇలా కాదురా అని వాళ్ళకు కూడా చెప్పు. అది కేవలం మెజారిటీని టార్గెట్ చేయొద్దు, తప్పు. అది ఫన్ తో పాటు మనీ కూడా ఏం చేయడానికి మీకు మంచి రైలబుల్ యాప్ గురించి చెప్తాను. అదే 1x. మళ్ళీ వచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏంట్రా? చీటింగ్ కర్తా హై తూ. జస్ట్ వేరే మతం వాడైతే చాలు చంపడమే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పుడు గొడవ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, అక్కడ హిందువుల గురించి మాట్లాడేటప్పుడేమో హిందువుల ఆరెంజ్ జెండాలు పెట్టావు, అన్నీ పెట్టావు. ఇక్కడ ముస్లింల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఏదో గొడవలకు సంబంధించిన పిక్స్ పెడతావేంటి? చీటింగ్ కర్తా హై తూ. నిన్ను చంపాలంటే పెద్ద రీజన్స్ ఏమీ అవసరం లేదు, నా మతం కాకపోతే చాలు. సో ఇక్కడ పాయింట్ ఏంది? ఈ పాయింట్ ముస్లింలకు సంబంధించింది. బట్ ఇక్కడ ముస్లిం ఫ్లాగ్ కానీ ముస్లింల ఫోటోలు కానీ వేయలేదు. బట్ హిందువుల గురించి మాట్లాడినప్పుడు మాత్రం హిందువుల ఫ్లాగ్స్ అండ్ వాళ్ళ ఫోటోలు వేసాడు. చీటింగ్ కర్తా హై తూ. కనీసం జంతువుల కంటే మనుషుల్ని కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ తో చూడాలి అని చెప్పారు. ఓకే, ఇది పాయింట్ అనుకుందాం. జంతువు కోసం మనిషి తలని తీసే వాళ్ళు ఉన్నారు మన దేశంలో. ఈయన కేవలం హిందువుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఆరెంజ్ ఫ్లాగ్స్
అండ్ ఇప్పుడు ఆవు బొమ్మ వేశాడు. ముస్లింల గురించి మాట్లాడే పాయింట్లో మాత్రం ఏవేవో బొమ్మలు వేశాడు. ఆ పాయింట్ ముస్లింల కోసం అని కూడా మనకు అర్థం కాదు తెలియనోడికి, అట్లా వేశాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కేవలం హిందువులను మాత్రమే, హిందువులని అన్నట్టు ఉంది ఇది. జంతువు కోసం మనిషి తలని తీసేవాళ్ళు ఉన్నారు మన దేశంలో. ఇప్పుడు హిందువులు ఆవుని గాడ్ లాగా పూజిస్తారు కాబట్టి ఆవుని చంపి తినే వాళ్ళని వాళ్ళు హేట్ చేస్తారు ఆబ్వియస్లీ. బట్ ఆవుని వాళ్ళు దేవుడిలాగా పూజిస్తారా బాబు, అట్లా చంపడం తప్పురా, అట్లా చేయకండ్రా అని చెప్పి వాళ్ళకి చెప్పు కదా, వాళ్ళకు కూడా ఉండాలి కదా బుద్ధి. మరి వాళ్ళు కావాలని గాయకు మారదైతే హిందువుకు కిలాదైతే మేము చంపి కావాలని తినిపిస్తాం హిందువులకి, ఆ హోటల్లోకి హిందువులు కూడా చాలా మంది వస్తారు, వాళ్ళకి కావాలని ఆవు మాంసం పెడతాం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు కదా. మరి అప్పుడు కూడా వచ్చి మాట్లాడాలి కదా భయ్య, వన్ సైడే ఎందుకు చూస్తున్నావు, అదర్ సైడ్ వాళ్ళకి కూడా చెప్పాలి కదా. పూర్తి కాని టెంపుల్లో ప్రాణ ప్రతిష్ఠ చేయటం సరికాదని, దేవుడంటే గుడి అని. నెగిటివ్ పాయింట్లో రామభద్రాచార్య ఫోటో వేసావు ఏంది భయ్యా, ఈయన రామ్ మందిర్కి ఫుల్లీ పాజిటివ్. ఈ రోజు రామ్ మందిర్ నిర్మాణం అయింది అంటే ఈయన వల్ల. పూర్తి కాని గుడిలో దేవుడు ఉండడు అని వీళ్ళు వాదిస్తున్నారు. ఈ స్వామి ఫుల్లీ సపోర్టివ్, ఈయన ఫోటో వేసి నెగిటివ్ పాయింట్ చెప్తున్నారా. ఇప్పుడు తులసి చందు గారు తన్ని ఇన్వైట్ అయింది. ఆ లైన్ ఏంటి అంటే క్వశ్చనింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్ డజంట్ మేక్ యూ లెస్ ప్యాట్రియాట్. అంటే ఫైనల్ గా మీరు కలిసిపోయారు. సరే బాగుందనా, నిజం బాగుంది. బాగుందనా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ని లీడ్ చేసే పర్టికులర్ వ్యక్తులు మాకు నచ్చక కాదు, పాలసీస్ ని క్వశ్చన్ చేయాలి కాబట్టి. సరే అందరూ సమానమే, అందరికీ ఒకే యూనిఫామ్ ఉండాలి అని ఒక పాలసీ వస్తుంది. సో మన అందరం సమానం కాబట్టి దానికి మీరు ఎంత సపోర్ట్ చేస్తారో చూస్తాం. పీపుల్ ని డివైడ్ చేస్తుంటే డివైడ్ అండ్ రూల్ ని పౌరులుగా వ్యతిరేకించాలి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఒకే దాన్ని పట్టుకొని దాన్నే క్వశ్చన్ చేయడము, దాన్నే వ్యతిరేకించడము, దాన్నే పర్టికులర్గా ఇదే మనకి వద్దు అనే విధంగా కూడా అలా కనిపించేలా కూడా చేసుకోవద్దు. సో ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఆంధ్రాలో ఏం జరుగుతుంది, మన తిరుమలలో ఒకడు ఎక్కి ఏమేం చేశాడు, ఇవన్నీ వీడియో తీసి అసలు అక్కడ గాడే లేడు అన్నట్టు మాట్లాడాడు. సో ఇవన్నీ మీకు కనబడేవా, వీటిని కూడా మాట్లాడవచ్చు కదా, వాళ్ళు కూడా వ్యతిరేకం చేస్తున్నారు కదా. సో వాటిని కూడా తీసుకోండి. అప్రిషియేట్ చేయాలా, ఎందుకు అప్రిషియేట్ చేయాలి? అప్రిషియేట్ చేయడానికి, భజన చేయడానికి చాలా భజన బృందాలని డబ్బులు ఇచ్చి నియమించుకున్నాం. ఎవరిని డబ్బులు ఇచ్చి నియమించుకున్నారో వాళ్ళకి తెలుసులే కానీ మీరు ఓపెన్ గా చెప్పండి. మీకు తెలిస్తే ఎవరు డబ్బు, మీకు తెలిస్తే వీళ్ళు పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు మాట్లాడతారు భజన బ్యాచ్ అని. ఊరికే ఇట్లా ఫేక్ ప్రాపగండా క్రియేట్ చేయొద్దు. పాయింట్ ఏంటంటే మీరు హిందువులని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది కొన్ని వీడియోస్లో. సో కేవలం హిందువులనే కాకుండా ముస్లిమ్స్లలో, క్రిస్టియన్స్లలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడండి. అది నేను బుద్ధిజం మీద ఒక వీడియో చేశాను. 2000 ఏళ్ల క్రితము బుద్ధిజం అనేది అప్పటికి క్రిస్టియానిటీ లేదు, ఇస్లాం లేదు, ఏమీ లేదు. సిద్ధార్థ్ గౌతమ్ ఆయనకి బుద్ధి వచ్చిన తర్వాత ఆయన బుద్ధుడిగా మారిండు. ఆయన కూడా సనాతన ధర్మంలోనే పుట్టిండు, సనాతన ధర్మంలోనే చనిపోయిండు. అలాంటిది ఒక మతం లాగా దాన్ని కూడా సనాతన ధర్మం లాగా దాన్ని ఎందుకు అంగీకరించలేరు? దాన్ని మతం లాగా అంగీకరించాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ బుద్ధుడిది అసలు అది మతమే కాదు, అది మతం లాగా చూడొద్దు అని బుద్ధుడే చెప్పిండు. మళ్ళీ మీరు దాన్ని మతం చేయడానికి చూస్తారు. మళ్ళీ అంబేద్కర్ దాంట్లో కన్వర్ట్ అయ్యిండు కాబట్టి గౌతమ బుద్ధిజం తీసుకున్నాడు, అంతేగాని మతం కన్వర్ట్ చేసుకోవాలి. ఆయన బుద్ధిజం తీసుకున్నాడు, దాన్ని మీరు ఒక మతం లాగా ప్రొజెక్ట్ చేస్తారు. గౌతమ బుద్ధుడిది మతం కాదు, ఆయన సనాతన ధర్మంలోనే పుట్టాడు, సనాతన ధర్మంలోనే చనిపోయాడు. అది మతానికి గౌతమ బుద్ధునికి సంబంధం లేదు. మీరు ఇంకోసారి మతంలాగా అంగీకరించాలి అని అంటే మాత్రం గౌతమ బుద్ధుడు కనుక ఉంటే మీతో యుద్ధం చేస్తాడు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చెప్పండి, అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ కత్తి పద్మారావు చాలా ఫన్నీ వేలో ఇవన్నీ కూడా రోస్ట్ చేద్దాం. అట్లా నీకు రాత్రి టచ్ ఉందిరా.